क्या ये आपको मंजूर है? क्या आपकी संपत्ति सरकार को हटने का अधिकार है? क्या आपकी संपत्ति को, आपने मेहनत करके कमाई हुई संपत्ति को सरकार को ऐंठने का अधिकार है? क्या उस संपत्ति को मेरी माताओं बहनों की जिंदगी में सोना वो सिर्फ शो करने के लिए नहीं होता है, उसके स्वाभिमान से जुड़ा हुआ है। उसका मंगलसूत्र वो एक सोने का कीमत का मुद्दा नहीं है, उसके जीवन के सपनों से जुड़ा हुआ है। तुम उसे छीनने की बात कर रहे हो अपने मैनिफेस्टो में। गोल्ड ले लेंगे, सबको वितरित कर देंगे। और पहले जब उनकी सरकार थी उन्होंने कहा था कि देश की संपत्ति पर पहला अधिकार मुसलमानों का है। इसका मतलब ये संपत्ति इकट्ठी करके किसको बांटेंगे? जिनके ज्यादा बच्चे हैं उनको बांटेंगे। घुसपैठियों को बांटेंगे। क्या आपकी मेहनत की कमाई का पैसा घुसपैठियों को दिया जाएगा? आपको मंजूर है? ये कांग्रेस का मैनिफेस्टो कह रहा है कि वो माताओं बहनों का सोने का हिसाब करेंगे, उसकी जड़ती करेंगे, जानकारी लेंगे और फिर उस संपत्ति को बांट देंगे। और उनको बांटेंगे जिनको मनमोहन सिंह जी की सरकार ने कहा था कि संपत्ति पर पहला अधिकार मुसलमानों का है। भाइयों बहनों, ये अर्बन नक्सल की सोच, मेरी माताओं बहनों, ये आपका मंगलसूत्र भी बचने नहीं देंगे, यहां तक जाएंगे, मैं कहने आया हूं। బీజేపీతో పొత్తు పెట్టుకున్నప్పటి నుంచి పిల్లికి చెలగాటం ఎలుకకు ప్రాణ సంకటం అనే సామెత చందంగా టీడీపీ పరిస్థితి తయారైంది. బీజేపీ వాళ్ళు బహిరంగ సభల్లో మాట్లాడే మాటలు వాళ్ళకి చెలగాటంలా ఉంటే ఆ మాటలు ఏపీలో తమ పార్టీకి ఎక్కడ ఎసురు పెడతాయో అని టీడీపీ ప్రాణ సంకటంలో ఉంది. అసలే బీజేపీతో పొత్తు వల్ల ముస్లింస్ ఆగ్రహానికి గురైన టీడీపీకి మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్లు ముస్లింస్ పై బీజేపీ అగ్రనాయకత్వం చేస్తున్న కామెంట్స్ మరింత శరాఘాతంలా మారాయి. అసలు విషయానికొస్తే తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి తాము గెలిస్తే ముస్లింలకు రిజర్వేషన్లు ఉండవని, అధికారంలోకి రాగానే వాటిని తీసేస్తామని చెప్పి ప్రకంపనలు సృష్టించారు. కిషన్ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతం అయితే కాదు, అవి బీజేపీ విధానంలో ఒక భాగం. అంటే ఆ కామెంట్స్ దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకు వర్తిస్తాయి. అందులో ఏపీ కూడా ఉంటుంది కాబట్టి చంద్రబాబు షాక్ తిన్నారు. అప్పటికే బీజేపీతో పొత్తు పెట్టుకున్నందుకు టీడీపీపై మైనారిటీలు గుర్రుగా ఉన్నారు. దాంతో వారిని మచ్చిక చేసుకోవడానికి రంజాన్ సమయంలో చంద్రబాబు ముస్లింలతో భేటీ అయి తాము అధికారంలోకి వస్తే ముస్లింల సంక్షేమానికి, అభివృద్ధికి ఎక్కడా లేని విధంగా పథకాలు తెస్తామని భరోసా ఇచ్చారు. బీజేపీతో పొత్తు పెట్టుకున్న మైనారిటీల విషయంలో తాము సానుకూలంగానే ఉంటామన్న సంకేతాలు ఇచ్చే ప్రయత్నం చేశారు. అలాంటి టైంలో కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు టీడీపీలో కలకలం రేపాయి. ముస్లిం ఓట్లు చేజారిపోకుండా చూసుకోవాలని మళ్లీ ప్రమాద నివారణ చర్యలు చేపట్టింది. ఇంతలో మళ్లీ ఇంకో బాంబు పేల్చారు ప్రధాని మోదీ. రాజస్థాన్లో ఎన్నికల ప్రచారంలో ప్రతిపక్ష ఇండియా కూటమిని విమర్శించే క్రమంలో ముస్లింలను ఉద్దేశించి మోదీ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర దుమారం రేగుతోంది. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే దేశ ప్రజల సంపదను ముస్లింలకు పంచిపెడతారని ప్రధాని చేసిన కామెంట్స్ ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. ముస్లింస్ పై తమ వైఖరి ఎలా ఉంటుందో చెప్పకనే చెప్పారు మోదీ. అయితే బీజేపీకి ముస్లింస్ ఓటు బ్యాంక్ అవసరం లేదు కనుక వారి మీద ఏ విమర్శలు చేసినా చెల్లుతుంది. కానీ ఆ పార్టీతో పొత్తు పెట్టుకున్న టీడీపీ మాత్రం గిలా కొట్టుకుంటోంది. ఇలాంటి మాటల వల్ల ఇప్పటికే తమ పార్టీలో చెల్లాచెదరవుతున్న ముస్లిం ఓటర్లు ఇంకా దూరమయ్యే పరిస్థితి ఉందని టీడీపీ భయపడుతోంది. వారి భయంలో నిజం ఉంది కూడా. గుంటూరు ఈస్ట్ లో టీడీపీ తరపున మహమ్మద్ నాజీర్ పోటీ చేస్తున్నారు. ముస్లిం ఓటర్లు భారీ సంఖ్యలో ఉండే ఇక్కడ ఈయనకు గెలిచే ఛాన్స్ ఉంది. అయితే కిషన్ రెడ్డి, మోదీ వ్యాఖ్యల వల్ల ఇప్పటికే కొంతమంది ముస్లిం నాయకులు నజీర్ ని దీనిపై స్పందించమని అడుగుతున్నట్లు తెలుస్తోంది. ఆయన సరిగా రెస్పాండ్ అవ్వకపోతే పార్టీ వీడడానికి వెనకాడబోమని వారు స్పష్టం చేస్తున్నారు. ఈ పరిణామాలు నజీర్ గెలుపుపై ఖచ్చితంగా ప్రభావం చూపిస్తాయి. ఇలాంటి పరిస్థితే ముస్లిం ఫ్యాక్టర్ ఎక్కువగా ఉన్న చోట్ల రిపీట్ అవుతుంది. అదే టీడీపీ భయం. ఇంకా ఎన్నికలకు 20 రోజుల టైం ఉంది. ఈలోపు బీజేపీ నుండి ఇంకెన్ని గుణపాలు దిగుతాయో.